Hello guys, welcome to our channel. Today we are going to learn about the flowchart. In previous video we are discussed about the typecasting. Here flowchart is a step-by-step procedure or visual representation of an algorithm. అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దాన్ని స్టెప్ బై స్టెప్ మేనర్ గా ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సో అదే విధంగా మనం పైథాన్ లో ఏదైనా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో అప్పుడు మనం ఈ ఫ్లో చార్ట్ ని యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ ని స్టెప్ బై స్టెప్ మేనర్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో అంటే బేసికల్లీ ఇట్ యూజెస్ ద సింబల్స్ లైక్ arrows, rectangle and diamond to properly explain the sequence of steps involved in the algorithm process. అంటే మనము ఏదైనా ఒక ఆల్గరిథం ఏదైనా ఒక పర్టికులర్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఒక స్టెప్ బై స్టెప్ మేనర్ లో ఎగ్జిక్యూట్ చేయాలి అని అన్నప్పుడు మనము ఈ సింబల్స్ ని యూజ్ చేస్తాం. ఆరోస్, రెక్టాంగిల్, డైమండ్ ఆ సింబల్స్ ని యూజ్ చేసి ఆ పర్టికులర్ కోడ్ ని ఈ సింబల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నట్టు. మనము ఈ ఫ్లో చార్ట్ ని మనము ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనం బేసికల్ గా ఈ ఫ్లో చార్ట్ ని మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తాము, బిజినెస్ ప్రాసెసింగ్ మోడలింగ్ లో యూజ్ చేస్తాము, ఇంజనీరింగ్ ప్రాసెస్ లో కూడా యూజ్ చేస్తాం. అంటే ఈ ఫ్లో చార్ట్ వల్ల ఒక పర్టికులర్ కోడ్ అనేది మనము ఈజీగా ఈ సింబల్స్ ని వాడి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ సింబల్స్ అనేవి ఆ పర్టికులర్ కోడ్ ని ఈజీ వేగా మనకు అర్థమయ్యేలా ఒక సర్టెన్ మేనర్ లో మనకు ఆ కోడ్ ని అర్థమయ్యేలా చూపిస్తాయి అన్నట్టు. ఇక్కడ కొన్ని సింబల్స్ అనేవి ఉన్నాయి మనకు. ఆ సింబల్స్ ని బేస్ చేసుకొని మనము ఏదైనా ప్రోగ్రామ్ ని సాల్వ్ చేయొచ్చు మనం ఈ ఫ్లో చార్ట్ ని వాడి. ఫస్ట్ సింబల్ వచ్చేసి మనకు టర్మినల్ ఆర్ టర్మినేటర్. అంటే ఇది ఒక ఓవెల్ సింబల్ కదా. ఈ ఓవెల్ సింబల్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి అన్న అప్పుడు ఈ సింబల్ ని యూజ్ చేస్తాము. ఒకవేళ అదే ప్రోగ్రామ్ ని మనము స్టాప్ చేయాలన్నా కానీ ఇదే ఓవెల్ సింబల్ ని యూజ్ చేస్తాం. అంటే ఈ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఈ పర్టికులర్ వేలో స్టార్ట్ అయింది, అదే వేలో ఆ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయింది అని ఈ పర్టికులర్ టర్మినేటర్ అనేది ఆ ప్రోగ్రామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రోగ్రామ్ ఎండ్ అయింది అని ఈ టర్మినేటర్ అనేది ఇండికేట్ చేస్తుంది. అదే ఇది ఒక ప్యారలలోగ్రామ్ కదా. ఈ ప్యారలలోగ్రామ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ ని డినోట్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి ఇన్పుట్ యూజర్ అనేవాడు ఇన్పుట్ ని ప్రొవైడ్ చేయాలి కదా. సో దానికోసం మనం ఈ ప్యారలలోగ్రామ్ ని యూజ్ చేస్తాము. అదే విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది మనకు వస్తుంది కదా. సో అప్పుడు కూడా ఈ ప్యారలలోగ్రామ్ అనేది మనకు అవుట్పుట్ ఫంక్షన్ గా వర్క్ అవుతుంది, ఇన్పుట్ ఫంక్షన్ గా కూడా వర్క్ అవుతుంది. అంటే ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద ఇన్పుట్ డివైజెస్ అండ్ డిస్ప్లే అవుట్పుట్ ఫ్రమ్ ద అవుట్పుట్ డివైజెస్. అంటే ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం తీసుకోవాలి కదా ఇన్పుట్ నుంచి వెళ్ళి. అదే విధంగా అదే ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ డివైస్ నుంచి డిస్ప్లే చేయాలి కదా. సో అది అప్పుడు మనము ఈ ప్యారలలోగ్రామ్ ని మనము ఆ పర్టికులర్ కోడ్ ని రన్ చేసేటప్పుడు మనం ఈ ప్యారలలోగ్రామ్ ని ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ గా వాడతాం. ఇది ఒక రెక్టాంగిల్ కదా. ఈ రెక్టాంగిల్ అనేది ఒక యాక్షన్ ప్రాసెస్ గా వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వేరియబుల్లో నేను ఒక 20 అనే వాల్యూని స్టోర్ చేసిన, బి అనే వేరియబుల్లో 10 వాల్యూని స్టోర్ చేసిన. అంటే ఏ అనేది గ్రేటర్ దెన్ బి అని నేను ఒక కండిషన్ ని చెక్ చేస్తున్నా. ఆ కండిషన్ చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ అనేది ఈ యాక్షన్ ప్రాసెస్ లో వర్క్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను మీకు ఈజీ వేలో అర్థమయ్యేలా నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్ గా ఇదొక డైమండ్ సింబల్ కదా. సో ఇది ఒక డెసిషన్ గా వర్క్ అవుతుంది మనకి. అంటే ఎలా డెసిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే చెప్పిన కదా 20 అనే వాల్యూ 10 కంటే పెద్దది. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ గా మనకు వర్క్ అవుతుంది. అంటే ఒకవేళ 20 అనేది 10 కంటే పెద్దది అయితే కనుక అది ట్రూ స్టేట్మెంట్ కి వెళ్తుంది. ఒకవేళ 20 అనేది 10 కంటే చిన్నది అయితే కనుక అది ఫాల్స్ స్టేట్మెంట్ కి వెళ్తుంది. సో అప్పుడు ఈ
ఈ సింబల్ అనేది ఒక డెసిషన్ గా వర్క్ అవుతుంది. అప్పుడు మనం ఈ డైమండ్ సింబల్ ని యూజ్ చేస్తాం. అంటే ఆ కండిషన్ అనేది ట్రూఆ ఫాల్సా అని అన్నప్పుడు ఈ డెసిషన్ సింబల్ ని వాడతాం మనం. ఇది ఒక ఆన్ పేజ్ కనెక్టర్. అంటే ఈ సర్కిల్ ఏం చేస్తుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కోడ్ ని రాసినప్పుడు ఆ కోడ్ అనేది కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు మనం దాన్ని ఇంకా నెక్స్ట్ పేజ్ లో రాయాలి అనుకున్నప్పుడు మనం ఈ ఆన్ పేజ్ కనెక్టర్ ని యూజ్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ అనేది ఒక లెంతీగా ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ ని మనం ఒకే పేజ్ లో దాన్ని రిప్రజెంట్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ పేజ్ ని యూజ్ చేయాలి. అప్పుడు మనము ఈ ఆన్ పేజ్ కనెక్టర్ ని వాడతాం. ఇదొక ఆఫ్ పేజ్ కనెక్టర్ ఆర్ రిఫరెన్స్. అంటే దీన్ని మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ ని మనము నెక్స్ట్ పేజ్ లో రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ ఆఫ్ పేజ్ కనెక్టర్ ని వాడతాము. ఇదొక ఆరో ఇది ఆరో అంటాము. దీన్ని మనం పైథాన్ లో ఫ్లో ఆర్ అని అంటాము. ఇదొక ఈ ఆరో అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దీని ఆరో మార్క్ ని బేస్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ ఆరో మార్క్ అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ ని బేస్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లో చార్ట్ కి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక డ్రా ఏ ఫ్లో చార్ట్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద 2 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్ అండ్ డిస్ప్లే ద లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే యూజర్ నుంచి వెళ్ళి మనము 2 ఇన్పుట్స్ ని తీసుకోవాలి, అదే విధంగా డిస్ప్లే చేయాలి. యూజర్ నుంచి ఎప్పుడైతే మనము 2 ఇన్పుట్స్ ని తీసుకుంటున్నామో 2 నెంబర్స్ ని డిస్ప్లే చేయాలి ఆ 2 నెంబర్స్ లో ఏది లార్జెస్ట్ నెంబర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే చెప్పిన కదా, ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలంటే ఈ ఓవెల్ సింబల్ ని ఇండికేట్ యూజ్ చేస్తాము. అదే విధంగా ఒక ప్రోగ్రామ్ ని స్టాప్ చేయాలంటే అదే ఓవెల్ సింబల్ ని మనం ఎండ్ లో యూజ్ చేస్తామని చెప్పిన కదా. అంటే ఇది ఒక ప్యారలోగ్రామ్ కదా. ఈ ప్యారలోగ్రామ్ అనేది మనకు ఇక్కడ 2 ఇన్పుట్ ఫంక్షన్ గా వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము యూజర్ నుంచి వెళ్ళి 2 నెంబర్స్ ని ఇన్పుట్ గా తీసుకోవాలి కదా. ఇక్కడ ఇన్పుట్ నెంబర్ 1 అని ఒక నెంబర్ 1 అనేది ఇన్పుట్ గా తీసుకుంటున్నా. అదే విధంగా నేను యూజర్ నుంచి వెళ్ళి ఇన్పుట్ నెంబర్ 2 గా తీసుకుంటున్నా. ఆ కండిషన్ చెక్ చేస్తున్నా. అంటే ఇన్పుట్ నెంబర్ 1 అనేది గ్రేటర్ దెన్ ఇన్పుట్ నెంబర్ 2 అని ఒక కండిషన్ చెక్ చేస్తున్నా. కండిషన్ చెక్ చేయాలంటే నేను చెప్పాను కదా, ఇది ఒక డైమండ్ సింబల్ కదా, ఇది ఒక డెసిషన్ గా వర్క్ అవుతుంది. అంటే ఇన్పుట్ నెంబర్ 1 అనేది ఇన్పుట్ నెంబర్ 2 కంటే గ్రేటర్ దెన్. ఒకవేళ అది ట్రూ అయితే అంటే డెసిషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే నెంబర్ 1 అనేది నెంబర్ 2 కంటే గ్రేటర్ దెన్. ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే కనుక, ఒకవేళ ట్రూ కదా, ట్రూ అయితే కనుక ఆ నెంబర్ 1 అనేది నెంబర్ 2 కన్నా గ్రేటర్ దెన్ అయితే ఆ నెంబర్ 1 అనేది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఒకవేళ కనుక నెంబర్ 1 అనేది లెస్ దెన్ నెంబర్ 2 అయితే కనుక, నెంబర్ 2 గ్రేటర్ దెన్ అయితే కనుక, అంటే నెంబర్ 1 అనేది ఫాల్స్ అవుతుంది కదా. ఆ ఫాల్స్ అయినప్పుడు అది మనకు నెంబర్ 2 గ్రేటర్ దెన్ కాబట్టి నెంబర్ 2 ని డిస్ప్లే చేస్తుంది. అప్పుడు మన తర్వాత ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తుంది. అంటే ఈ ఫ్లో చార్ట్ అనేది మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఆరో మార్క్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక లైక్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ట్రూ అయితే కనుక ఇందులోకి వెళ్ళాలి, ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఈ పర్టికులర్ దాన్ని డిస్ప్లే చేయాలి అన్నట్టు ఈ డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఆరో మార్క్. అంటే మనము ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలంటే ఈ ఓవెల్ సింబల్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా ఒక ప్రోగ్రామ్ ని ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ స్టాప్ సింబల్ ని యూజ్ చేస్తాం. నేను మీకు ఈజీ వేగా అర్థమయ్యేలా నేను ఒక ప్రోగ్రామ్ ని రన్ చేసి చూపిస్తా. సో వెయిట్, మీకు VS కోడ్ లో రన్ చేసి చూపిస్తా.
దానికోసం నేను ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. ఫైల్ నేమ్ లైక్ ఇది ఫ్లో చార్ట్ కాబట్టి flow.py నార్మల్గా సేవ్ చేసిన. దీన్ని ఎరేజ్ చేద్దాం. ఇక్కడ నేను యూజర్ నుంచి 2 ఇన్పుట్స్ తీసుకోవాలి కదా, దానికోసం నేను ఇన్పుట్ నెంబర్ 1 అని ఇన్పుట్గా తీసుకుంటున్నా. ఇంటీజర్గా తీసుకోవాలి నేను దాన్ని. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్ 1 అని డిస్ప్లే చేసిన. యూజర్ నుంచి ఇంకో ఇన్పుట్ని తీసుకుంటున్నా. అది కూడా అది నాకు ఇన్పుట్ అనేది ఇంటీజర్లో ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఇన్ ఫంక్షన్ వాడుతున్నాను. ఎంటర్ ద నెంబర్ 2. సో యూజర్ నుంచి 2 ఇన్పుట్స్ని తీసుకున్నా. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నా. ఏమనంటే నెంబర్ 1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ 2 అయితే కనుక దాన్ని డిస్ప్లే చేయాలి. ఏమనంటే లైక్ ద నెంబర్ 1 ఈస్ గ్రేటర్ దెన్ నెంబర్ 2 అని డిస్ప్లే చేసిన. ఒకవేళ కనుక అది ఫాల్స్ అయితే, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే కనుక ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. దానికోసం నేను ఒకవేళ అది కండిషన్ ఫాల్స్ అయితే కనుక నెంబర్ 1 ఈజ్ స్మాలర్ దెన్ నెంబర్ 2 ఆర్ లేకుంటే నెంబర్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ 1 అన్నట్టే కదా. సో ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ని సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకు అడుగుతుంది ఎంటర్ ద నెంబర్ 1 అని. ఇక్కడ నెంబర్ 1 అని నేను ఒక 8ని డిస్ప్లే చేస్తున్నా. నెంబర్ 2 6ని డిస్ప్లే చేస్తున్నా. సో ఇక్కడ నేను యూజర్ నుంచి ఇన్పుట్గా నెంబర్ 1 తీసుకున్నా. అంటే నెంబర్ 1ని నేను 8 అని ప్రొవైడ్ చేసిన. ఇంకో ఇన్పుట్లోనేమో నేను 6 అని ప్రొవైడ్ చేసిన. అంటే నెంబర్ 1 అంటే 8 కదా, నెంబర్ 2 అంటే 6 కదా. నెంబర్ 1 అనేది 8 అనేది 6 కంటే పెద్దది కాబట్టి అప్పుడు ఇక్కడ మనకు నెంబర్ 1 అనేది గ్రేటర్ దెన్ నెంబర్ 2 అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కనుక ఈ కండిషన్ నేను ఫాల్స్ చేసి చూపిస్తా. దానికోసం నేను మళ్ళీ ప్రోగ్రామ్ని సేవ్ చేసి రన్ చేయాలి. మళ్ళీ అక్కడ అడుగుతుంది చూడండి. ఒకవేళ నేను ఇక్కడ ఎంటర్ ద నెంబర్ 1 అని 6ని డిస్ప్లే చేస్తున్నా. అదేవిధంగా 8ని డిస్ప్లే చేస్తున్నా ఇక్కడ ఇన్పుట్ 2లో. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కనుక నేను నెంబర్ 1 అనేది 6 అని డిస్ప్లే చేసిన, నెంబర్ 2 అని 8 ఇచ్చిన. అప్పుడు 6 అనేది 8 కంటే పెద్దదా కాదు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. సో ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లకు వెళ్ళిపోయి ఇక్కడ 6 అనేది 8 కంటే పెద్దది కాదు కాబట్టి నెంబర్ 2 అనేది గ్రేటర్ దెన్ నెంబర్ 1 కాబట్టి నెంబర్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ 1 అని మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మనం ఇక్కడ నీకు చూపించిన కదా. అంటే ఇక్కడ మనము 2 ఇన్పుట్స్ని యూజర్ నుంచి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. అంటే నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అన్న. ఒకవేళ నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అయితే కనుక అది నెంబర్ 1 అని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఆ కండిషన్ అనేది నెంబర్ 2ని డిస్ప్లే చేస్తుంది. సో అదే విధంగా నేను ఇంతకుముందు ఇక్కడ మీకు అదే విధంగా ఇక్కడ మీకు ప్రాపర్గా ఈజీ వేగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దిస్ గైస్ మీకు ఒక వర్క్ని ఇస్తా. మీరు ఇదే వేలో 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మీకు ఏంటంటే 2 నెంబర్స్ని తీసుకోవాలి యూజర్ నుంచి వెళ్ళి 2 ఇన్పుట్స్గా. ఆ 2 నెంబర్స్ని యూజర్ నుంచి ఇన్పుట్గా తీసుకొని ఆ 2 నెంబర్స్ని కండిషన్ చెక్ చేయాలి. అంటే
లేకుంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. యూజర్ నుంచి ఇన్పుట్గా తీసుకొని ఆ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు మేము ఇది ఎక్స్ప్లెయిన్ అర్థమైతే కనుక ఒకసారి మీరు VS Code కానీ లేదా ఆన్లైన్ పైథాన్ కంపైలర్ వాడి ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. సో మీకు డైరెక్ట్ చూసి వెళ్ళిపోతే కనుక ఇది మీకు క్లారిటీగా అర్థం కాదు. సో మీరు చూసిన తర్వాత దీన్ని ప్రాపర్గా VS Code కానీ ఆన్లైన్ కంపైలర్ వాడి మీరు దీన్ని రన్ చేసి చూస్తేనే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని మీరు రన్ చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డోంట్ ఫర్గెట్ టు click on subscribe button. We will see in the next video. Till then, bye bye.